మసాలా మజ్జిగ తయారు చేసుకోవడానికి ముందు పెరుగు కావాలండి. మంచి పెరుగు మనం ఇంట్లో తోడుపెట్టుకుంది అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర, పుదీనా, సాల్ట్ కూడా వేసుకోవాలండి. అయితే కొత్తిమీర పైన గార్నిషింగ్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో మనం చూద్దాము. ఒక మిక్సీ గిన్నె తీసుకుని దానిలో జీలకర్ర, తర్వాత ఈ పుదీనా, పచ్చిమిర్చి, అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాం అనుకోండి ఘాట్ అయిపోతుంది, అందుకని చెప్పాను. అల్లం చక్కగా కడుక్కుని ముక్కలు చేసి వేసుకుంటే బాగుంటుందండి. కరివేపాకు, వీటితో మంచి ఫ్లేవర్ వచ్చి మజ్జిగ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో మనం ఉప్పు కూడా వేసుకుందాం. ఇందులోనే సరిపడా ఉప్పు వేసుకోండి. మజ్జిగ మీకు తర్వాత పలచగా చేసుకున్నాక ఎంత పడుతుందో చూసుకుని కూడా వేసుకోవచ్చండి ఉప్పు. ఇప్పుడు ఇది మనం మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసిన తర్వాత ఇలా పేస్ట్ తయారవుతుందండి. ఈ పేస్ట్ ఇలా పక్కన పెట్టుకుని ఇప్పుడు పెరుగు తీసుకోవాలి మనం. ఈ కమ్మని పెరుగు జ్యూసర్ ఉంటుంది కదండి మనకి మిక్సీకి, దానిలోకి ఇలా తీసుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలంటే అంత. ఇదైతే ఇంట్లో తోడు పెట్టింది కదండి, అందుకని ఇంత చక్కగా ఉంటుందన్నమాట మనకి. ఇట్లా చాలండి. ఆ మాత్రం తీసుకుని మనం దీన్ని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులో ఈ మసాలా ముద్ద కూడా వేసేద్దామండి. వేసేసి ఒక్కసారి మనం మిక్సీ చేసేసుకుని వద్దాం. ఇప్పుడు మనకి మజ్జిగ ఇలా మిక్సీ వేసుకున్నాం కదండి, దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం. చూసారా కలర్ ఎలా మారిందో. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ కలుపుకుని అందులో పోసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ వేసిన మిక్సీ గిన్నెలో, తర్వాత ఇందులో ఈ రెండిట్లో నీళ్లు పోసుకుని కలిపేసి ఇందులో పోసేసుకుందామండి. మిక్సీలు కడిగిన నీళ్ళు ఎందుకంటే అండి వేస్ట్ పోకుండా అండి, అందులో కొంచెం మజ్జిగ ఉంటుంది, ఇందులో కాస్త మసాలా పొడి ఉంటుంది కదా, అందుకోసం ఏది వేస్ట్ చేయకూడదండి. మనం ఈ మజ్జిగలో మనం ఐస్ వాటర్ పోసుకుంటే చల్లగా బాగుంటుందండి. ఇట్లా గిన్నె నిండా చేసేసుకోవచ్చు చక్కగా, చాలా బాగుంటుంది మసాలా మజ్జిగ. పైన కొత్తిమీరతో ఇలా గార్నిషింగ్ చేసుకుంటే మజ్జిగ మంచి చూడడానికి బాగుంటుంది, తాగడానికి ఇంకా బాగుంటుందండి. నేనైతే వెంటనే తాగేసాను అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మసాలా మజ్జిగ చాలా చాలా బాగుందనమాట. అది కొత్తిమీర వస్తుంది చూసారా, అది తింటే కూడా చాలా మంచిది. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.